ఒక్క నిమిషం చెప్పండి. నేను ఈ ఇద్దరు పార్టీల వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను. 2015లో పాలమూరు రంగారెడ్డి డిసైడ్ చేసినప్పుడు 27,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. దాని తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ కి వీళ్ళు ఎప్పుడైతే డిపిఆర్ ఇచ్చారో అది 55,000 కోట్ల రూపాయలు అయింది, డబుల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు అది 67,000 కోట్ల రూపాయలు అయింది. వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు 27,000 కోట్ల రూపాయలు అప్పుడే ఖర్చు చేసామని చెప్తున్నారు. 4 స్టేజీలు 18 ప్యాకేజీలో ఈ ప్రాజెక్టు డిపిఆర్ ఉన్నది. స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీశైలం నార్లాపూర్ దగ్గర ఒక్కటే కంప్లీట్ అయింది. దాని తర్వాత కరివేనా కావచ్చు, దాని తర్వాత తీగలపల్లి కావచ్చు, పట్టెం కావచ్చు, ఇవన్నీ ఏవి కూడా కంప్లీట్ కాలే, ఏవి పూర్తి కాలే. దాని తర్వాత మిగతా 14 స్టేజ్లు అవుతున్నాయో అన్ని కాలువలు కావచ్చు, భూసేకరణ కావచ్చు, కాంక్రీట్ వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా 14 స్టేజ్లు ఉన్నాయి. ఒక్క పని కూడా ఇంతవరకు పూర్తి కాలే. 27,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేసేసారు. వీళ్ళు వచ్చిందా 6,000 కోట్ల రూపాయలు. కేవలము పాలమూరు రంగారెడ్డిని ఆ పార్టీ కూడా ఏటీఎం లెక్క వాడుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క వాడుకుంటున్నది. ఈ 2-2.5 సంవత్సరాలు ఇన్ని పనులు కంప్లీట్ అయ్యే ప్రసక్తే లేదు. అది ఇంపాసిబుల్. కేవలం డబ్బులు కేటాయించాలా, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలా, వీళ్ళు కమిషన్లు దొబ్బి తినాలా అనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు కదిలిరు తప్పితే ఇంతకుముందు వరకు ఏం చేసి నిద్రపోయారు. 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ ని రివ్యూ చేసేంత టైం కూడా దొరకలేదా? ఏం మాట్లాడతారండి రియాజ్ గారు? ఎప్పుడైనా కానీ సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా అనుకుందాం. సొంత జిల్లా అన్నప్పుడు మరి ఇప్పుడు చేసినటువంటి రివ్యూ 2 సంవత్సరాల క్రితం ఎందుకు చేయలేదండి? అప్పుడే ఇదే రివ్యూ చేసింటే ఈ ప్రాజెక్టు పనులు ఉరుకుల పరుగుల పైన పోతుండే కదా. ఇదే డబ్బు అప్పుడు కేటాయించింటే ఇప్పటి వరకు సగం పనులు కంప్లీట్ అయ్యేవి కదా. మీరు మీ ప్రభుత్వ కాలం అయిపోయేంత లోపు మీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ ని జనాలకు అంకితం చేసేవారు కదా. మీ ముఖ్యమంత్రికి పేరు వచ్చేది కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఎట్లయితే కదా, ఎట్లా పాసిబుల్ అయితే నాకు చెప్పండి. 14 డబ్బులు ఇంతవరకు ఇవ్వలే, 6 డబ్బులు ఇవ్వలే. మా మక్తల్ నియోజకవర్గంలో నేను గ్రామాలు చెప్పిన కాట్రపల్లి వేయలే, భూత్పూర్ వేయలే, నేరేడుగా వేయలే, అనుకుంటే ఇవ్వలేదు. ఇంకా చేస్తారు మీరు? అన్ని కూడా కలగొలుపు మాటలే మాట్లాడుతున్నారు. మీ కళ్ళని మభ్య పెట్టే మాటలే మాట్లాడుతున్నారు. కంటి తోడుపు చర్యలే చేస్తున్నారు. ఒకరి పైన ఒకరు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళ పైన బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. కానీ కనీసం ఆ ప్రాజెక్ట్ ని ఏ విధంగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూర్చొని జిల్లా నాయకులతో మాట్లాడే టైం కూడా ముఖ్యమంత్రికి. రియాజ్ గారు ఫినిషింగ్ ఒకటే సార్, భారతీయ జనతా పార్టీ వైఖరి ఎట్లుందంటే నెత్తి వాళ్ళది కాదు, కత్తి వాళ్ళది కాదు సార్. నేను ఆ జిల్లా నాయకుడిగా మాట్లాడుతున్నా, ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి